డయాబెటీస్, ఆటిజం, థైరాయిడ్, PCOD కు శాశ్వత పరిష్కారం. హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్తే జవేరియా గారు. నమస్తే ఉషా గారు. మై స్కూల్ ఇటాలీ. సో ఇది నేను దగ్గరుండి స్కూల్లో ఏ విధంగా ఉంటుందని ఎక్స్పీరియన్స్ చేసిన ఒక మదర్ అని చెప్పొచ్చు. ప్రతి కిడ్ కూడా అక్కడ మదర్ ఏదైతే మదర్హుడ్ ఉంటుందో అక్కడ ఫ్యాకల్టీ చూసినా, వాతావరణం చూసినా అదే విధంగా ఉంది. ఇటువంటి స్కూల్స్ చాలా మంది పేరెంట్స్కి అవసరం ఉంది. సో ఇది నేను మాట్లాడినప్పుడు మీ ఫ్యాకల్టీ అంతా కూడా మేము ఫ్రాంచైజెస్గా కూడా అనుకుంటూ ఉన్నాము, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు అని చెప్పారు. ఒకసారి దాని డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా ఫ్రాంచైజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు? చాలా మంచి ప్రశ్న ఉషా గారు. ఇట్స్ కంప్లీట్లీ దిస్ బిజినెస్ ఈజ్ ఆన్ సర్వీస్ మోడ్ అనొచ్చు. సో బిజినెస్లో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సర్వీస్ మోడ్, ఒకటి వచ్చేసి ప్రోడక్ట్. సో ఇది కంప్లీట్లీ సర్వీస్ మోడ్ బిజినెస్. సో ఎవరికైనా సూటబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మహిళలు కావచ్చు, అండ్ మీకు ఎడ్యుకేషన్ సెక్టార్ మీద అవగాహన ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్వాలేదు. సో ఇల్లిటరేట్స్ కూడా ఈ స్కూల్స్ సూటబుల్ అన్నమాట. అంటే ఫ్రాంచైజ్ తీసుకొని వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. సో ఇంకా తరచుగా అంటే చాలా వరకు చూస్తూ ఉంటారు, ఏదైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, సో ఇంకా లాంగ్ రన్లో మనకు సస్టైనబుల్ అవ్వాలి వితౌట్ ఎనీ రిస్క్స్ అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే డబ్బులు ఉంటాయి కానీ షేర్ మార్కెట్లో పెడితే అసలు రేపు మార్కెట్ ఏమవుతుందో తెలియదు. సో గోల్డ్ కొందామా అంటే ప్రైజెస్ ఆర్ హైకింగ్. సో ఇవన్నీ చూస్తే మార్కెట్ ఫ్లక్చువేషన్స్ బయట చూసిన తర్వాత ఒకటే చెప్తాను ఉషా గారు నేను, ఎందుకంటే ఆ స్కూల్ ఎవరైతే స్థాపిస్తారో అది కూడా ఆ డాక్టర్ అపర్ణ గారు, ఆ న్యూరో సైంటిస్ట్ తను, ఆ బిజినెస్ ఇనిషియేటివ్ అవార్డ్ ఫ్రమ్ ద నోబెల్ హౌస్, యూరోపియన్ అవార్డ్ అండ్ యూకే క్వీన్ అవార్డ్, ఇన్ని అవార్డ్స్ ఉన్న తను ఒక న్యూరో సైంటిస్ట్ 30 years రీసెర్చ్ తర్వాత ఒక ఫార్ములా కనుగొందనమాట. సో చిన్న పిల్లల్లో న్యూరో సైన్స్ అనేది ఒక ప్యాటర్న్ సెట్ చేస్తే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చాలా, అంటే ఇట్స్ నాట్ నేను అక్కడ ఉందని చెప్పి చెప్పట్లే, ఎక్స్పెరిమెంట్ అవ్వేవి, అది ప్రూవెన్ అనమాట, కంప్లీట్లీ ప్రూవ్ అవ్వేవి. సో ఆ పరంగా తను తీసుకెళ్తున్న రంగంలో అంటే నాట్ ఓన్లీ ఫర్ ద ఫారిన్ కంట్రీస్, నా దేశానికి ఏదైనా చెయ్యాలి అని చెప్పి తను ఇండియాకు వచ్చి చేస్తున్నారు చూడండి, అది చాలా చాలా గొప్ప విషయం ఉషా గారు. సో ఈ ఫ్రాంచైజీ ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే తీసుకోవచ్చు. అండ్ అపర్ణ గారు కంప్లీట్ గా అంటే ట్రైనింగ్ కానివ్వండి, అండ్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ తర్వాత కంప్లీట్ ఉంటుంది, కరికులం ఉంటుంది, అండ్ బ్రాండ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎంతవరకు తీసుకోగలము స్టార్టింగ్ నుంచి అని. సో ఎవరైనా సరే సంప్రదించవచ్చు ఎక్కడి నుంచి అయినా సరే, ఎందుకంటే రూరల్ ఇండియా, సో ఈజ్ అ మేక్ ఇన్ ఇండియా అన్నట్టు ఫార్ములా ఇది చాలా చాలా మంచిగా వెళ్తుంది మార్కెట్లోకి, సిటీలో ఉన్న వాళ్ళ నుంచి. సో ఎక్కడైనా సరే, ఎక్కడి నుంచి అయినా సరే ఈ ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు ఉషా గారు. ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళకి ఫ్యాకల్టీ ట్రైనింగ్ కూడా వీళ్ళే ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఎందుకంటే సేమ్ ఒకేలా ఉండాలి ప్యాటర్న్ అని మనం అనుకుంటూ ఉంటాము. సో బేసిక్ గా ఇక్కడ స్కూల్లో ఏదైతే ఉందో ఫ్రాంచైజీ తీసుకునే స్కూల్లో ఫ్యాకల్టీకి కూడా వీళ్ళే ట్రైన్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? కంప్లీట్ గైడెన్స్ అండ్ ట్రైనింగ్ ఇక్కడ నుంచే ఉంటుంది, అపర్ణ గారి నుంచే ఉంటుంది ఉషా గారు. సో ఎందుకంటే స్టాండర్డైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా ఒక బ్రాండ్, ఒక పెద్ద బ్రాండ్, నేను నేమ్ చెప్పను, చాలా హైక్ ప్రైజెస్ అనమాట, 40 lakhs 35 lakhs వాళ్ళ ఫ్రాంచైజ్. సో అక్కడ ఏమవుతుందంటే ఎక్కడ ఏ ఏరియాలో సూటబుల్ ఉంటుందో ఆ ఏరియాకి తగ్గట్టు సిలబస్ ప్యాటర్న్ చేంజ్ అండ్ టోటలీ డిఫరెంట్ కరికులం అయిపోతూ ఉందన్నమాట. వాళ్ళు అలా యాక్సెప్ట్ చేయరు. ఒక్కటే కరికులము, ఒక్కటే స్టాండర్డైజేషన్, ఎక్కడైనా సరే ఒక్క విధంగా ఒకే రకంగా వస్తుందంటే ఆ స్టాండర్డ్స్ అని ఊహించవచ్చు. అండ్ ఇక్కడ కూడా చాలా అంటే ఈ ఫీడ్బ్యాక్స్ కూడా ఇస్తున్నారు పేరెంట్స్. నేను ఎస్పెషలీ తెలుసుకోవాలి కదా, గ్రౌండ్ వర్క్ ఖచ్చితంగా చేయాలి. సో ఫీడ్బ్యాక్స్ తీసుకుంటుంటే పేరెంట్స్ ఆర్ స్పీకింగ్ ఫ్రమ్ దర్ హార్ట్స్. ఒక 6 months బేబీ నుంచి అంటే డే కేర్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. సో ఒక కస్టమైజేషన్ కానివ్వండి, టాయిలెట్స్, తర్వాత వచ్చేసి షింక్స్, హ్యాండ్ వాష్ చేసే షింక్ కూడా తగ్గట్టు. అండ్ ఇంకొక 1 more thing ఏంటంటే ఉషా గారు, ఇక్కడ అంటే వీళ్ళ ఎంత అథెంటిక్ గా ఉన్నారు అనే ఎగ్జాంపుల్, ఇంటికి పిల్లలు ఇంటి నుంచి స్కూల్కి వచ్చేటప్పుడు ఏడుస్తారు కదా, ఈ పిల్లలు వెళ్ళేటప్పుడు ఏడుస్తున్నారు.
సో దట్ టచ్ మై హార్ట్ అన్నమాట. సో ఎంత వర్క్ చేసి ఉంటే వాళ్ళు బిహైండ్ అంతగా అటాచ్మెంట్ పెరుగుతుంది. అండ్ తర్వాత అసలు ఒక గైడెడ్ ప్లేవే మెథడ్ లో న్యూరో సైన్స్ అది కూడా ఆ ఏజ్ లో అందుతుందంటే ఇంకా నేను స్వర్గమే అంటాను ఉషా గారు. అంత మంచి ఫ్రాంచైజ్ ఇది. ఎగ్జాక్ట్లీ ట్రూ. చాలా మంది ఉమెన్స్ కి ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటుంటారో బిజినెస్ లోకి రాణించాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ ఫ్రాంచైజ్ ఒక మంచి అవకాశం అవుతూ ఉంటుంది. ఎందుకంటే పిల్లలతో వాళ్ళకు ఉండే బాండ్ వేరు యాక్చువల్గా. అది కనుక ఒక మదర్హుడ్ని స్కూల్ రూపంలో కనుక రీప్లేస్ చేసుకోగలిగితే, కొంత మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్కూల్ని తీసుకున్న మై స్కూల్ ఇటాలీ అన్న ఆ ఫ్రాంచైజ్ ఏదైతే ఉంటుందో చాలా పెద్దగా వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్. ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటారు ఫ్రాంచైజీ కావాలనుకున్న వాళ్ళు? ఎక్కడికి వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వాలి అంటారు? ఎస్ ఉషా గారు, సో ఫ్రాంచైజీ అదర్ ఫ్రాంచైజ్ కంపేర్ చేస్తే ఇక్కడ వచ్చేసి న్యూరో సైన్స్ అండ్ తర్వాత కంపేర్ టు ప్రైజెస్ చాలా 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 తక్కువ అంటాను నేను. సో తను సర్వీస్ మోడ్ లో వచ్చారు కాబట్టి చాలా తక్కువకి ఇస్తున్నారు. అండ్ ప్రాఫిట్ రేషియో, ప్రాఫిట్ గెయిన్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఫ్రాంచైజ్ తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది. అసలు నేను చెప్తుంటేనే చాలా మంది ఎడ్యుకేషన్ ఫీల్డ్, ఎడ్యుకేషన్ బిజినెస్ కి సంబంధించిన వాళ్ళందరూ పట్టేస్తారు ఈ మాట. సో ఏ దాకా మనం తీసుకెళ్ళొచ్చు ఈ బిజినెస్ అనేది. సో ఇంత చాలా చాలా బాగుంటుంది. రీజనబుల్ ప్రైస్ కి ఒక స్టాండర్డైజేషన్ ఉన్న ప్రీ స్కూల్ కమ్ డే కేర్ సెంటర్ అయితే అవైలబుల్ ఉంది. జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. ఉషా గారు డెఫినెట్ గా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు.